వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. దువ్వాడ శ్రీనివాస్ గారిది, మాధురి గారిది, దువ్వాడ వాణి గారిది, ఈ ముగ్గురిదే చూసుకుంటే కనుక గత ఒక 4-5 రోజుల నుంచి కనుక ఏ పేపర్ ఓపెన్ చేసినా, ఏ ఛానల్ ఓపెన్ చేసినా కూడా ఇదే వార్త కనిపిస్తుంది. అంటే అంత రచ్చ జరుగుతుంది. ఇప్పుడు నిన్న రీసెంట్గా చూసుకుంటే కనుక మాధురి గారు హాస్పిటల్ నుంచి ఒక వీడియో విడుదల చేశారు. కోట్ల రూపాయలని చూశాను, మనుషుల్ని 100 మందిని చూశాను, కానీ మనుషుల్లో మానవత్వం మాత్రమే ఉంటుంది అనుకున్నాను, కానీ మోసం కూడా ఉంటుంది అన్నట్టుగా ఒక వీడియో విడుదల చేశారు. అసలు ఆ వీడియో మీద మీ అభిప్రాయం? ఇప్పుడు మనిషి ఒక చోట మనసు ఒక చోట అనే పాటలు విన్నాం, అంతేగాని పెళ్ళొకరితో కాపురం ఇంకోరితో అనేది ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్నాం. అంటే వీళ్ళందరూ కూడా వైకాపాకి చెందిన వాళ్ళే కనిపిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే పెళ్లి చేసుకున్నారు ఆయన, సరే వాళ్ళకి ఏమొచ్చాయో చట్టబద్ధంగా విడిపోయాక ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఆయన, అంతేగాని ఇలాంటివి లేవు కదా. సినిమాల్లో 2 భార్యలు చూసాము. మీకు గుర్తుంటే కనుకైతే అసలు ఏక్తా కపూర్ అని మీకు తెలుసు, ఒక ప్రొడ్యూసరు. అసలు ఆవిడ సీరియల్స్ 2 పెళ్ళిళ్ళు 3 అంటే 2, 3, 4 అలా వెళ్ళిపోయేది ఆవిడ. అంటే వీళ్ళందరూ ఎందుకు ఇలాంటి కథలు తీస్తారు? కానీ జనాలు కూడా చూస్తారండి. చిత్రం ఏంటంటే ప్రజలకి మంచి విషయాలు మీరు చెప్తే వాళ్ళకి తలకెక్కదు, వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇలాంటి పనికిమాలిన విషయాల మీద మాత్రం దృష్టి చాలా బాగా పెడతారు. మీకు వ్యూస్ కూడా బాగా వస్తాయి, వ్యూవర్స్ కూడా ఉంటారు దానికి. ఎందుకు చెప్తున్నామంటే ఇది అసలు మనం మాట్లాడుకోవాల్సిన అంశమా? కానీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి, ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన అంశం కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, లేకపోతే మాట్లాడక్కర్లేదు దీని మీద. ఇవాళ మాధురి అన్న ఆవిడ ఎంత ధైర్యంగా ఆవిడ చెప్తుంది, నేను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళాను, వెళ్ళు ఇంకో కారుని కొట్టి ఆ కారులో వాళ్ళు చచ్చిపోతే నీ ప్రాణానికి నువ్వు బాగానే ఉంటావు, వాళ్ళు పోతారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆత్మహత్య చేసుకోవడం అనేది అది మంచి పద్ధతి అండి? చట్టరీత్యా నేరం. వాణిని అన్నది, నా పిల్లలనంది, DNA పరీక్షలు చేయించాలంది అంటే మరి నువ్వు అంత దూరం ఎందుకు తెచ్చుకున్నావు? అసలు నీకు పెళ్ళయింది అంటున్నావు, భర్త ఉన్నారంటున్నావు, 3 పిల్లలు అంటున్నావు అన్నప్పుడు నీ కాపురం నువ్వు సజావుగా చేసుకోక రాజకీయాల్లోకి వస్తే వేరే వాళ్ళతో మనం ఉండాలని ఉందండి. స్నేహం కావచ్చు, లేకపోతే వాళ్ళ కాపురం పాడు చేయాలని ఎక్కడా లేదు కదా. అవసరమా అది? ఇప్పుడు వాణి అన్న ఆవిడకి విడాకులు ఇప్పించకుండా నీకు ఇవన్నీ ఎందుకు? ఆవిడ అంటుంది, నాకు ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది, నాకు మనుషుల్లో మానవత్వం లేదని, నాకు ఇంత జరిగితే ఎవరు నా దగ్గరికి రాలేదు, ఇప్పుడు అందరూ నన్ను దూరం పెట్టారు, మా వాళ్ళు పెట్టారు, దువ్వాడ శ్రీనివాస్ వచ్చి నన్ను పలకరించలేదు అంటుంది ఆవిడ. అది అసలు విషయం. ఆయన అంటాడు, అటుపక్క నుంచి మీరు వినే ఉంటారు, నేను గత ఏడాదే ఆవిడేమో ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది, నేను మాట్లాడడానికి పిలిస్తే పక్క రూమ్లోకి వెళ్ళి గబుక్కుని తలుపేసుకుంది, నాకు ఎందుకో డౌట్ వచ్చి చూస్తే ఆవిడ ఉరేసుకుంటూ కనిపించింది ఫ్యాన్కి, గబుక్కుని ఆపాను. మరి ఉరేసుకుంటూ కనిపించినప్పుడు నువ్వు మళ్ళీ తర్వాత ఎందుకు కంటిన్యూ అయ్యావు ఆవిడతోటి? ఆత్మహత్య చేసుకోవాలనుకునే వ్యక్తితోటి నువ్వు ఎట్లా కొనసాగుతావు? అది నీ ప్రాణానికే ముప్పు కదా. ఇప్పుడు ఆవిడ ఏదైనా చేసుకుని ఉంటే ఈ మధ్యకాలంలో నిజంగా అలా జరిగుంటే ఇంకొకటి. రెండోది, అసలు ఆత్మహత్య అనేది ఆవిడ మైండ్లో ఉంది అంటే డాక్టర్స్కి చూపించాలి, తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేయాలి. ఇవేవీ చేయలే. మరి ఇవాళ ఆవిడ వాణి వచ్చి నన్ను మాటలు అంది కాబట్టి అంటున్నావు, వాణి వచ్చి అసలు మాటలు అనే స్టేజ్కి నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు? ఆవిడకి హక్కు ఉంది భర్త మీద, ఆవిడ పిల్లలకి హక్కు ఉంది తండ్రి మీద. వాళ్ళు వచ్చి అడిగారు, ఆయన కూడా సజావుగా ఆశ ఇచ్చేస్తే ఈ గొడవలు ఉండవు కదా, నాకు వద్దు మీరు, నేను విడిపోతాను అని తేల్చుకోమనండి. నిప్పులేందో పొగైతే రాదు కదా. అసలు ఇవన్నీ ఏంటిది దరిద్రం అని మాట్లాడటానికి వినటానికి కూడా అసహ్యంగా ఉందండి. ఇప్పుడు అంత చెప్తున్నాడు కదా, ఇది 4 గోడల మధ్య ఉండాల్సిన వ్యవహారం, అందుకని ఎవరికి చెప్పలేదు. ఈరోజు వాణి వచ్చి దీన్ని రచ్చరచ్చ చేసింది. ఎందుకు చేయదు? భార్యగా ఆవిడకి హక్కు ఉంది, చేస్తుంది ఆవిడ. నువ్వు తప్పు చేసావు, నువ్వు 4 గోడల మధ్య దీన్ని దాచాలని చూసావు, అందుకని ఆవిడ రచ్చరచ్చ చేసి బట్టబయలు చేసింది ఆవిడ. మాధురితోటి నువ్వు సజావుగా వెళ్ళిపోతూ ఉన్నావు, నీకు నచ్చింది కాబట్టి. ఇప్పుడు వాణికి అది నచ్చలేదు కాబట్టి ఆవిడ బయటకు వచ్చి నీకు చెప్పి చూసింది, వినలేదు, లోపలికి రానివ్వలేదు నీ ఇంట్లోకి. ఆవిడ ఏం చేస్తుంది మరి? ఇంకా తేల్చుకోవాలి కదా మనిషి. 3 ఏళ్ళుగా నువ్వు అసలు మాధురితో నీకు అవసరం ఏంటి? ఎంతవరకు అంతవరకు ఓకే, రాజకీయాల నేరపు అంతవరకే. ఆ రకంగా హెల్ప్ చేస్తావా చెయ్యి. వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, ఆమె చూడండి డబ్బు లేదు, ఆమెకు బోళ్ళ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి పెట్రోల్ బంక్ ఉంది, అవన్నీ ఉంటే ఎవరికి కావాలి? అవి కాదు కదా కావాల్సింది. గొడవలు తీసుకురాకుండా ఉండాలి ఆ అమ్మాయి. మాధురి అన్న ఆవిడ, నేను కూడా చూడని, నా దగ్గర నేను కోట్లు చూశాను, నాకు ఆస్తులు ఉన్నాయి, నీకు ఆస్తి అవసరం లేదు, మరి శ్రీనివాస్ కావాలా నీకు? మరి శ్రీనివాస్ నీకు కావాలంటే వాళ్ళ భార్య ఏమైపోవాలి, పిల్లలు ఏమైపోవాలి కదండి.
నువ్వు నీకు భర్త ఉండగా అసలు ముందు మీ ఆయన వచ్చి మాట్లాడమని అసలు. ఇప్పుడు ఆ ఎన్ఆర్ఐ ఎవరో ఉన్నాడు కదా, ఈ మాధురి భర్త ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆయన వచ్చి స్టేట్మెంట్ ఇమ్మనండి. అసలు తన భార్య ఎటువంటిది, ఏం చేస్తోంది, శ్రీనివాస్కి ఆవిడకి ఉండే సంబంధం ఏంటి, హీ హ్యాస్ టు టెల్. ఇప్పుడు ఓకే, వీళ్ళని మనం ఏమంటే స్నేహంగానే ఉన్నారు అనుకుందాం, మేము స్నేహంగా ఉన్నాము, కానీ ఇప్పుడు ఇలా రచ్చ చేసింది కాబట్టి వాణ్ణి నేను అతనితో సహజీవనం చేస్తాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను అన్నావు, మరి నీ భర్త పర్మిషన్ తీసుకున్నావా? ఇవన్నీ ప్రశ్నలే కదండి. అంటే ఇంక జ్యుడిషియరీ ఏమైపోయింది, ఇంకా కుటుంబ విలువలు ఏమైపోతున్నాయి? అంటే వీళ్ళందరూ ఏం నేర్పుతున్నారు? మరి మీరందరూ రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు? మీరు ప్రజాసేవ చేయడానికి వస్తున్నారా, ఇలా పనికిమాలిన విషయాలు ప్రజలకు నేర్పించడానికి వస్తున్నారా? నాకు అసలు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, రావాలన్న ఇది కూడా లేదు, కానీ దువ్వాడ వాణి గారే నన్ను రమ్మని చెప్పారు. అంటే నాకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అందరితోనూ ఎక్కువగా ఉంటాను కాబట్టి నన్నే ఆవిడే రమ్మన్నారు, ఆవిడే ఆహ్వానించారు పార్టీలోకి, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కలిసి అని చెప్తున్నారు. కరెక్టే, ఆహ్వానించినప్పుడు మరి నువ్వు ఆవిడకే ఎసరు పెడితే ఎట్లా, తిన్నింటి వాసాలు లెక్క పెడితే ఎట్లా? ఒక ఫ్రెండ్లీగా ఉండు, అంతే కదా. ఇప్పుడు వాణి గారితో నువ్వు ఫ్రెండ్లీగా ఉండు, నువ్వు కుంపటిగా మారితే ఎట్లా వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ కాపురానికి కదా. కాబట్టి ఇప్పుడు పిలిచారు, ఆవిడ తప్పు లేదు, నీకు ఇంట్రెస్ట్ లేకుండా ఎందుకు వచ్చావు, అది కూడా క్వశ్చనే. నీకు ఇంట్రెస్ట్ లేదు, సరే వాణి ఒక స్నేహితురాలుగా మీరు వచ్చి ఉండొచ్చు, తప్పు లేదు. వచ్చాక అంతవరకే ఉండాలి కదా. ఆవిడ భర్తతో మీకేం పని, స్నేహం చేయాల్సినంత పనే వచ్చింది. ఫస్ట్ వాణి స్నేహితురాలు అయినప్పుడు మీకు శ్రీనివాస్ స్నేహితులు కాదు కదా. మరి ఇప్పుడు ఆయనకి స్నేహంతో దగ్గరయ్యి మీరు మరి వాణికే నేను వాణిని బయటికి పంపిస్తా అంటే ఎక్కడ న్యాయం ఇది? ఆయన ఈ వాణి వల్ల ఆయన పైకి వచ్చాడు కాబట్టి వాణికి ఇవ్వాల్సింది ఇచ్చేసాక ఆయన ఏమైనా చేసుకోమనండి. ఆయన చుట్టూ చాలా మంది పార్టీలో ఫస్ట్ నుంచి ఈ 25 సంవత్సరాల ఆయన రాజకీయ అనుభవం దువ్వాడ శ్రీనుకి, ఈ 25 సంవత్సరాల అనుభవంలో కూడా చాలా మంది లేడీస్తో ఆయన మీటింగులు పెడుతూ ఉంటారు, పార్టీలో రకరకాల వాళ్ళు కలుస్తూ ఉంటారు. కానీ మీరే ఎందుకు ఈ ఆయనతో దగ్గర అయ్యారు, వాళ్ళందరూ దగ్గర అవ్వంది మీరే ఎందుకు అయ్యారు అని మీడియా వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఆవిడ ఒకటే ఆన్సర్ చెప్పారు, ఏమో నేనే అందంగా ఉన్నానేమో అందరిలో, అందుకే నాకు దగ్గర అయ్యారేమో అన్నట్టుగా ఆవిడ ఆన్సర్. అందం ఒకటే క్రైటీరియా అండి మనిషికి? అందం ఒకటే క్రైటీరియానా? అంటే అందం ఉంటే దగ్గర, ఒకవేళ మీకు అందం ఉంది ఆయన దగ్గర అయితే మరి మీరెందుకు దగ్గర అయ్యారు? మీకు మీ భర్త ఉన్నాడుగా. అంటే మీకు అందం చూసుకుని మీ అందాన్ని బట్టి అవతల వాళ్ళు పడ్డామా కావాలని అనుకున్నారా? అది కూడా క్వశ్చనే. అది వినటానికి ఏమన్నా బాగుందండి? నేను అందంగా ఉన్నాను కాబట్టి అతను నాకు దగ్గర అయ్యాడు అంటే అంటే మీ అందం వలేసారా మీరేమన్నా? మరి అప్పుడు వాడిని బాధపడతారు కదా న్యాచురల్గా. మరి మీ భర్త ఏమైపోయాడు? మీకు అంత డబ్బులు ఉంటే మీకు అసలు శ్రీనివాస్ ఎందుకు, పెళ్ళైన వ్యక్తి ఎందుకు? మీ భర్తతో తేల్చుకున్నాక మీరు ఇంకొకళ్ళ దగ్గరికి రావాలి. శ్రీనివాస్ కూడా వాళ్ళ భార్యతో తేల్చుకున్నాక మీరిద్దరు ఉండండి కలిసి, ఎవడు బాధపడ్డు. అసలు ఇదేంటండి, ఎక్కడికి వెళ్తాను సమాజం? వీళ్ళందరూ ఏంటి అసలు, ఏం నీతి నియమాలు సెట్ చేస్తున్నారు, వీళ్ళు ఏం విలువలు సెట్ చేస్తున్నారో చెప్పమానండి. వీళ్ళందరినీ అసలు రాజకీయాల నుంచి తప్పించాలండి, వీళ్ళని సస్పెండ్ చేయాలి ముందు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడండి, మాట్లాడకుండా నోరు మూసి కూర్చున్నాడు. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ అన్నాడా, అన్న పెద్ద మనిషి ఈరోజు నీ పార్టీలో ఇన్ని జరుగుతూ ఉంటే నువ్వు నోరు మూసి కూర్చుని ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చి పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, విజయసాయి రెడ్డిని సస్పెండ్ చేయాలి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. అప్పుడు కానీ మిగతా వాళ్ళందరూ నోర్లు మూసుకోరు. ఇప్పుడు దువ్వాడ శ్రీను మీద ఇంత అపవాదం వచ్చి అంటే మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి నిజంగా జరుగుతుందని తెలుస్తుంది కాబట్టి, కానీ తర్వాత అతని రాజకీయ భవిష్యత్తు ఏమంటారు? ఇతను నోరు మూసుకుంటే అతని రాజకీయ భవిష్యత్తు బాగానే ఉంటుంది. ఇవన్నీ మామూలే కదా వీళ్ళకి. ఇప్పుడు అసలు వ్యక్తే జగన్మోహన్ రెడ్డి అతని మీద చర్య తీసుకోకపోతే అతని రాజకీయం ఏమవుతుంది, బాగానే ఉంటాడు. ఇప్పుడు వాణికి వాళ్ళు సెటిల్ చేస్తాన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, సెటిల్ చేసేసాడు అనుకోండి, ఆస్తి పంపకాలు అయిపోతే డైవోర్స్ ఇచ్చేస్తే వాణితో కంటిన్యూ అవుతాడు. ఆయనకే ఉంది, హ్యాపీగా ఉంటాడు పోల్ రంగడ్లాగా. ఓకే, థ్యాంక్ యూ అండి.